గౌరపాలెం గ్రామంలో నిర్మించిన శ్రీ సిద్ధి బుద్ధి మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ అభయాంజనేయ, శ్రీ సీతారాముల వారు ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు బుధవారం ఆలయ కమిటీ, శ్రీ సీతారాముల గౌరీ సేవా సంఘం మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ శంకరాచార్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు సీతారాముల వారి ప్రత్యేకత కోసం భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట నియోజకవర్గం శాసనసభ్యురాలు కోళ్ల లలితా కుమారి, కొత్తవలస మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని గణపతి పూజతో ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు, హోమాలు, స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణ చైత్ర బహుళ దశమి బుధవారం ఉదయం 10:44 శతభిష నక్షత్రయ విగ్రహ ఆలయ పండితులు సీతారాముల వారి గ్రామ పురోహితులు శ్రీ సీతారాముల వారికి ధూపదీప నైవేద్యంతో భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి దర్శించుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన వారి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తమకు ఎల్లవేళలా సీతారాముల వారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా కొనియాడారు. వేద పండితులు వేలమూరి శ్రీరామ పండితులు మూర్తి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు నిర్వహించినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యేకంగా మనకి స్వామివారిని చూశారు. నడిచేటటువంటి ఒక మహర్షి, ఆ భగవంతుడి స్ఫూర్తిలో ఉండేటటువంటి శ్రీమాన్ శ్రీ ఆ పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుడే మన దగ్గరికి వచ్చినట్టు ఆయన చూశారు. ఆయన ఆశ్రమాన్ని చూస్తే ఏమంటుందంటే గురు సేవ. వచ్చిన వారికి వచ్చిన వెంటనే మంచినీళ్ళు, మజ్జిగ, భోజనము, టీ, కాఫీ సదుపాయాలు, వాటన్నిటితో పాటు అక్కడ ఉండేటటువంటి గోసేవ, అక్కడ ఉండేటటువంటి మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు యొక్క దయ. నేను సూర్య చంద్రమ్మ మొత్తం అందరం వెళ్ళి స్వామివారిని రిక్వెస్ట్ చేస్తే ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఆయన చూశారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గౌరపాలెం గ్రామం. నా పేరు కోరికలి గణపతిరావు. మేము ఈ రామాలయాన్ని సంవత్సరాల క్రితం మా ఊరు అందరం మా పెద్దల నుంచి మా తాతండ్రుల నుంచి ఈ ఊళ్ళో రామాయణం లేదు, వాళ్ళ కోరికగా ఉండిపోయింది. మేము ఈ ఊళ్ళో సుమారు 80 మంది ఇల్లు ఉన్నాయి. మాది ఒక చిన్న గ్రామం. మేమందరూ ఎలాగైనా రామాలయం కట్టాలనే సంకల్పంతో నడుము బిగించి మా గ్రామ ప్రజలందరూ సంవత్సరంలో అందరి సహాయ సహకారాలతో సంవత్సరంలోనే మా రామాలయాన్ని చక్కగా నిర్మించుకున్నాం. ఈరోజు వచ్చిన రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, చుట్టుపక్కల ప్రజలు మన కొత్తవలస మండలంలో ఉన్న కొత్తవలస మేజర్ పంచాయతీలో ఉన్న 28 గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. ఈ గుడిని చూసి చాలా ఆనందపడ్డారు. మనకు జనులందరూ కలిసి విజయనగరం జిల్లాలోనే ఇలాంటి గుడి లేదని సరే చాలామంది ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా మా ఊరి గ్రామ ప్రజలందరూ ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాము. కాబట్టి రాలేని వారు ఎవరైనా ఉంటే మిగతా ప్రజలు వచ్చి ఒక్కసారి ఈ యొక్క గౌరపాలెం గ్రామంలో ఈ రామాలయం నిర్మాణాన్ని చూసి తిలకించుతారని మా గ్రామం ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, నా పేరు ఘాటి శ్రీరామకృష్ణ అండి. నేను అడ్వకేట్ విశాఖపట్నం. మాది గౌరపాలెం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. నేను 40 ఏళ్ల క్రితం గ్రామం నుంచి విశాఖపట్నం వ్యాపార నిమిత్తం, చదువు నిమిత్తం వెళ్ళిపోయాను. మా గ్రామంలో రామాలయం కట్టాలని ఎప్పటికీ మా తాతల నుంచి కూడా యాంబిషన్ ఉండిపోయింది. మా ఊరికి మల్ల పార్వతీశం, మల్ల రామారావు ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డు పక్కనే స్థలం వాళ్ళు ఉంది. మా గ్రామ పెద్దలందరూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది వాళ్ళ యొక్క దాతృత్వం, వాళ్ళ యొక్క తాత ముత్తాతల యొక్క అదృష్టం అది అనుకుంటున్నాను. గ్రామంలో మా పెద్దలందరూ కలిపి, మా చిన్న పెద్ద గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు, విజయనగరం, విశాఖపట్నం మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అందరూ తలా చేసిన వల్ల ఈ గుడి 1.5 yearలో పూర్తయింది. ఇంత అద్భుతంగా పూర్తవుతుందని మేము ఏ రోజు కూడా ఊహించలేదు. ఇది ఎప్పుడో మా తాత ముత్తాత కళ. ఇది మా చిన్న గ్రామం, మా గ్రామం వలస వచ్చిన గ్రామం. ఇది పక్క విలేజ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ స్థిరపాటు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత అద్భుతంగా మన గుడికి నిర్మాణం చేయడానికి చిన్న పెద్ద ఆడ మగ అందరూ సహకారం ఉంది. ఇది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సాయం చేశారు. ఆడవాళ్ళు సాయం చేశారు, మగాళ్ళు సాయం చేశారు, చుట్టుపక్కల గ్రామాలు సాయం చేశారు. మా ఊళ్ళో కాదు, మా ఊళ్ళో వాళ్ళ చుట్టాలు కూడా సాయం చేశారు. కొత్తవలస గ్రామాల్లో కూడా సాయం చేశారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి అందరూ సాయం చేస్తేనే గుడి పూర్తయింది. ఏ ఒక్కరి వల్ల కాలేదు. అందులో మా యూత్ కుర్రోళ్ళు బాగా కష్టపడ్డారు. రాత్రులు పగలు ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే కష్టపడి చేశారు. ఇంత అద్భుతమైన గుడి 1.5 yearలో పూర్తయింది. ఇది మా గ్రామం యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. చాలా అద్భుతమైన గుడి వచ్చింది. ఇక్కడ నిత్యం కూడా పూజలు అవుతుంటాయి. పంతులు గారిని పెడతాము. గ్రామస్తులు చుట్టుపక్కల ఎవరన్నా వచ్చి రోజు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. వినాయకుడి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, రాములవారి గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ప్రతిరోజు కూడా ఏదో పూజ కార్యక్రమం అవుతుంటుంది. అభియాన స్వామి కూడా ఉంది. ప్రతి ఒక్క రోజు కార్యక్రమం అవుతాయి. ఎవరైనా పుట్టినరోజులకు కానీ, పెళ్లి కార్యక్రమాలు కానీ వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. మా గ్రామం ఎప్పుడు కూడా ఆల్వేస్ 24 hours గుడి అందుబాటులో ఉంటుంది అందరికి కూడా. జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మా గ్రామంలో అనగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గౌరపాలెం గ్రామంలో శ్రీరామ ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. నేటికి 4 రోజుల నుంచి 20వ తారీఖు నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసాం. 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చాలా ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఘనంగా కార్యక్రమాలు జరగడానికి కారణం మా ఊరు మహిళలు పోరాటంలోనూ, చాలా చిన్నపిల్లల మతరక్ష కార్యక్రమంలోనూ, పలు రకాల సంస్కృతి కార్యక్రమంలో రోజు ప్రజలని ఆకర్షించే విధంగా, భక్తులకి మంచి అవగాహన చేసే విధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించారు. ఈరోజు మా పిలుపు మేరకు మా గ్రామ యూత్ కానీ, ప్రజలు కానీ, మా గ్రామం నుంచి వలసపోయిన వైజాగ్లోని, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఎక్కడెక్కడ నివసిస్తున్న మా సోదరులు, మా సోదరీమణులకు అందరికీ ఇంటిమేషన్ ప్రకారం మా గ్రామం ఈరోజు వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం. మేము పిలిచిన ప్రతి అతిథి కూడా కంపల్సరీగా అటెండ్ అయ్యి సోమవారం గట్ట తీర్థప్రసాదం సేకరించి దర్శనాలు చేసుకొని మమ్మల్ని అందరినీ ఆనందం చేశారు. మేము పిలిచిన వ్యక్తుల్లో ఓంకారేశ్వర గారు, ఆయన చాలా పెద్ద అధికారి, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా.
ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్లో వాళ్ళ సత్యమంతా కూడా వచ్చారు. అలాగే తపోవనం స్వామీజీ నరేంద్ర జయేంద్ర సరస్వతి స్వామీజీ ఆయన కూడా మా గ్రామానికి ఇచ్చేసి మా భక్తులతో చక్కగా భజనలు చేయించి చక్కటి సందేశాన్ని ఇప్పించి రాముల వారి ప్రతిష్టా టైంలో కూడా ఆయన కూర్చొని దగ్గరగా ప్రతిష్ట కార్యక్రమం చేయించారు. అలాగే రాపర్తి జగదీష్ బాబు గారు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి మంగళపురం వాస్తవులు ఆయన ఈ కార్యక్రమం దగ్గరుండి అన్ని దిగ్విజయంగా జరిపించారు. మా పిలుపు మేరకు వచ్చిన ప్రతి అతిథికి కూడా మా గ్రామం నుంచి చాలా ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాం. అలాగే ఈరోజు రాత్రికి ఈరోజు మధ్యాహ్నం కూడా 5,000 మంది సుమారు 5,000 మందికి భక్తులకి అన్న మహాసమారాధన కార్యక్రమం కూడా జరిగింది. అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. తోపులాట్లు అవి లేకుండా చక్కగా వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాలు స్వీకరించి చాలా ఆనందోత్సవాలతో చూసాం. ఈరోజు సాయంకాలం 4:30కి ఉత్సవమూర్తులు ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపులో కూడా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా గ్రామస్తుల నుంచి మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకి విజయవాడ వాస్తవులచే శ్రీరామాంజనేయ యుద్ధం మరియు గయోపాక్షం అనే 2 పౌరాణిక నాటకాలు వార్షిని పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మీరు మాట్లాడతారా?